సర్జరీ అంటేనే కామన్‌గా ఎవ్రీ పేషెంట్ భయపడతారు డాక్టర్. సో, ఈ ఎండోవాస్కులర్ సర్జరీ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ గానీ, సో ఏం చెప్తారు పేషెంట్స్‌కి? యాహ్! ఇప్పుడు ఓపెన్ సర్జరీ వర్సెస్ ఎండోవాస్కులర్ సర్జరీ అంటే, ఓపెన్ సర్జరీ అంటే మీరన్నట్టు చాలామంది భయపడతారు. ఎందుకంటే కట్ చేయడం ఎక్కువ ఉంటుంది, రికవరీ టైం ఎక్కువ ఉంటుందని. బట్ ఎండోవాస్కులర్ సర్జరీలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, చిన్న కోత కుట్టు లేకుండా చిన్న సూదుతోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. అది దీని యొక్క ప్రఖ్యాత. మనకి పేషెంట్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో వెంటనే వాళ్ళ పని ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని చేసుకోవచ్చు. హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. మోర్ ఆఫ్ డే కేర్ ప్రొసీజర్స్ కింద చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలాగా ఎండోవాస్కులర్లో ఉంటుంది. మరి ముఖ్యంగా మన చిరంజీవి హాస్పిటల్స్లో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఎందుకంటే మన దగ్గర హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్స్ ఉండడం వల్ల మనం హైబ్రిడ్ టెక్నాలజీ కూడా వాడి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ని చిన్న ప్రొసీజర్ కింద మార్చుకొని మనం చేయడం జరుగుతుంది. సో ఈ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మనకి చిరంజీవి హాస్పిటల్స్లో మీరు సర్జరీ గురించి అసలు భయపడకుండా చక్కగా చేయించుకొని అసలు నొప్పి అనేది తెలియకుండా కోతా కుట్టు లేకుండా వెరీ మినిమల్ ఇన్వేజివ్గా అంటే చిన్న సూత్తోనే ట్రీట్మెంట్ చేసుకొని చక్కగా ఒక 1 డేలోనే వెంటనే డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు. కొన్ని ప్రొసీజర్స్ లైక్ వారికోస్ వెయిన్స్కి మా దగ్గర అడ్వాన్స్డ్ గ్లూ థెరపీ మరియు లేజర్ థెరపీ ఇవన్నిటిలో అయితే ఒక 1 అవర్ 2 అవర్స్లోనే ఇంటికి కూడా పంపించేస్తాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేసి గ్లూ అయితే మరీ అసలు ఒక్క చిన్న సూదితో ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక చిన్న సూది ద్వారా మనం ఒక క్యాథెటర్ లోపల నుంచి చేసుకొని ఒక్క సూదితో మనం ట్రీట్మెంట్ చేసి ఇంటికి కూడా ఒక 1 or 2 అవర్స్లో పంపించేస్తాం కూడా. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉందమ్మా.